హలో అండి, నా పేరు డాక్టర్ రమ్య బండి. నేను అంకుర హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. ఇవాళ ఫెబ్రైల్ షియర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫెబ్రైల్ షియర్స్ అంటే ఫీవర్లో పిల్లలకి వచ్చే ఫిట్స్ అన్నమాట. 6 నెలల వయసు నుంచి 5 ఏళ్ల లోపల పిల్లల్లో మాత్రమే ఫీవర్ వల్ల వచ్చే ఫిట్స్ని మనం ఫెబ్రైల్ షియర్స్ అంటాం. దీనికి బ్రెయిన్కి సంబంధించిన ఏ ఇతర కారణాలు ఉండకూడదు. అంటే బ్రెయిన్కి సంబంధించి ఇన్ఫెక్షన్ కానీ, బ్రెయిన్కి సంబంధించిన ఇదివరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని ఫెబ్రైల్ షీషర్స్ అని అనము. ఇది కేవలం ఫీవర్ పెరగటం వల్ల వచ్చిన ఫిట్స్ మాత్రమే. సరే, అసలు ఇవి ఎందుకు వస్తాయి? నేను చెప్పాను కదా, చిన్న పిల్లల్లోనే, మన ఏజ్ లిమిట్ కూడా చెప్పా కదా, చిన్న పిల్లల్లోనే వస్తాయి. ఆ టైంకి బ్రెయిన్ వైరింగ్ అదంతా కరెక్ట్గా పూర్తి కాదు. తర్వాత ఈ ఫీవర్ ఉన్నప్పుడు వేరే కెమికల్ రియాక్షన్స్ వల్ల కానీ, కొంచెం ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ ఫీవర్ వల్ల ఫిట్స్ అనేవి ట్రిగర్ అయ్యి బయటపడతాయి. వాటిని మనం ఫెబ్రైల్ షియర్స్ అని అంటాం. ఈ ఫెబ్రైల్ షియర్స్ వస్తే మనం ఎలాంటి చికిత్స చేస్తాము? మామూలుగా ఎమర్జెన్సీ రూమ్లోకి ఒక బేబీ ఫిట్స్తో వచ్చిందనుకోండి, ఫిట్స్కి సంబంధించిన అంటే ఫిట్స్ ఆగిపోవడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఇది సాధారణమైన ఫెబ్రైల్ షీషర్ అంటే టిపికల్ ఫెబ్రైల్ షీషర్స్ తక్కువ సమయంలోనే ఉంది, లెస్ దాన్ 5 minutes ఉంది, తర్వాత నేను చెప్పిన ఏజ్ లిమిట్లోనే ఉంది, ఫీవర్ ఉంది, అలా అనుకున్నప్పుడు మనకి ఆ ఫిట్స్కి సంబంధించి మందులు తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. తర్వాత వీటిని ఎలా మనము ఇన్వెస్టిగేట్ చేస్తాం? మామూలుగా ఫీవర్కి గల కారణాల కోసం మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాం తప్ప, ఈ ఫెబ్రైల్ షియర్స్ సాధారణంగా వచ్చిన ఫెబ్రైల్ షియర్స్ ఇందాక నేను చెప్పినటువంటి కోవలోకి వస్తే కనుక దానికంటూ సెపరేట్గా మనం ఎంఆర్ఐ ఈజీ చేయాల్సిన పని ఉండదు. సపోజ్ ఒకవేళ ఈ బేబీకి ఆల్రెడీ కొద్దిగా ఎదుగుదలలో లేట్ ఉంది, లేదు అంటే ఇన్ఫెక్షన్ ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నాము, ఇన్ఫెక్షన్ అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాము, అలా అయితే మాత్రమే మనము ఈఎంఆర్ఐ కానీ లేకపోతే ఈజీ అనే టెస్ట్కి కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే సాధారణమైన ఫెబ్రైల్ షియర్స్కి అయితే అలాంటి టెస్ట్లు ఏమీ అవసరం పడదు. ఈ ఫెబ్రైల్ షియర్స్ అని ఎంత ప్రమాదకరం అనేది నెక్స్ట్ ఎవరికైనా సహజంగా వచ్చే క్వశ్చన్. సాధారణంగా వచ్చే ఫెబ్రైల్ షియర్స్ వల్ల పిల్లలకి ఏమీ కాదు. మెదడు ఎదుగుదల కానీ, వాళ్ళ చదువు విషయంలో కానీ, వాళ్ళ బిహేవియర్లో కానీ వీటి ప్రభావం ఏమీ ఉండదు. మిగతా పిల్లలు ఎలాగో వీళ్ళు అలాగే. సపోజ్ చాలా ఎక్కువసేపు వచ్చింది, లేదంటే అండర్లైన్గా ఇంకొకటి ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ ప్రాబ్లం బట్టి వాళ్ళకి నెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. పైగా ఈ ఫెబ్రైల్ షియర్స్ అనేవి చాలా కామన్. ప్రతి 25 మందిలో ఒకళ్ళకి ఈ ఫెబ్రైల్ షియర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్కి కానీ, లేకపోతే వాళ్ళ కజిన్స్కి కానీ, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి కానీ ఎవరికైనా ఉంటే వీళ్ళల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, లేకపోయినా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికైనా పేరెంట్స్కి వచ్చేది, మేమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి రాకుండా? ఫీవర్ వస్తే కనుక మామూలుగా ఫీవర్కి మెడికేషన్స్ ఎలా వాడుకుంటామో అలా వాడుకోవడమే మెడిసిన్స్. మీ డాక్టర్ మీకు ఒకవేళ మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి లేకపోతే అవసరం బట్టి మెడిసిన్ అనేది ఫస్ట్ 2 days ఆఫ్ ఫీవర్లో ఇవ్వమని సజెస్ట్ చేస్తారు. అవి ఇస్తే మనం ఫెబ్రైల్ షియర్స్ వచ్చే రిస్క్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.